కరీంనగర్ లో ప్రతి ఇంటికి వినోదన్న నీతి నిజాయితీ గురించి తెలుసు. గెలిచినా ఓడినా అనుక్షణం కరీంనగర్ ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతాడు మన వినోదన్న. కరీంనగర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. ఈ కరీంనగర్ లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. ఈ విషయాలు గమనించి ఎవరుంటే బాగుంటది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఎవరైనా ఈ రోజు కాంగ్రెస్ వాడు గాని బీజేపీ వాడు గాని గుండెల నిండా జై తెలంగాణ అంటాడా? ఎవరనాలి మళ్ళా ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె పగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా మీ అందరినీ కోరుతున్నా, ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి, అందరం గొప్పగా బతకాలి. ఇయాలనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ. మన కరీంనగర్ అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మరోసారి మీ ముందుకొస్తున్నాడు వినోదన్న. కారు గుర్తుకే ఓటు వేసి మీ ఆశీర్వాదం కోసం వస్తున్న మీ బిడ్డను, మీ గొంతుకను ఈ ఎన్నికల్లో గెలిపించుకొని లోక్సభకు పంపిద్దాం. కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన బోయినపల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ.